పరిస్థితి లేదు. సార్ గత ఎన్నికలకి ఇప్పటికి అంటే 5 ఏళ్ల కాలం గడిచిపోయినా కూడా ఇంకా కూడా యార్లగడ్డ వెంకట్రావుకి వంశీకి మధ్య వ్యక్తిగత పోరు, వ్యక్తిగత విమర్శలు అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకు అంత వ్యక్తిగతంగా వెళ్ళింది గన్నవరం పరిస్థితి? అంటే జిల్లాలో ఎక్కడా లేదు ఈ పరిస్థితి. లేదు, నేను అసలు అతని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి రాకముందే నేను సినిమాలు తీశాను. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది 4వ ఎన్నిక. నేను నా పని చేసుకుపోతాను. మా అమ్మ నాన్నగారి పేరు మీద ఉన్న చారిటబుల్ ట్రస్ట్కి ఏదైనా సర్వీస్ చేస్తాను తప్పితే నేను అసలు అతని గురించి ఆలోచించను. నేను బాగా చదువుకున్నాను. 7th క్లాసో 10th క్లాసో లేకపోతే మొన్న ఈ మధ్య ఐఎస్పీలో కూడా ఒక ఇచ్చేసాను. వీళ్ళందరిలాగే 7-8 సంవత్సరాలు డిగ్రీ చదివే బ్యాచ్ కాదు నేను. దొంగ డిగ్రీ పట్టాలు ఇవన్నీ కాదు. వాళ్ళు నన్ను అంటారు ఏదో దొంగ ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఎవరు డిగ్రీ పట్టా ఏంటనేది చూస్తే తెలిసిపోద్ది. ఎన్ని సంవత్సరాలు చదివారు డిగ్రీలు అనేది ఎలక్షన్ ఎఫిడవిట్లో ఉంటాయి కదా. తర్వాత దొంగ డిగ్రీ పట్ట చూడండి, అంటే అట్లా దొంగని కాదు, ఎన్ని సంవత్సరాలు డిగ్రీ చదివారో చూడండి. 3 ఏళ్ళ డిగ్రీ 8 ఏళ్ళు చదువుతారు, 7 ఏళ్ళు చదువుతారు. స్టాండర్డ్ ఉందని బాగా. వీళ్ళందరి గురించి నేను ఆలోచించేది ఏంటి? అలాగే గన్నవరానికి సంబంధించి వైసీపీలోకి వచ్చిన తర్వాత దుట్ట రామచంద్రరావు గారు కానీ ఇటు వెంకట్రావు వర్గాలు కొంతవరకు కలిసి పనిచేశాయి మీకు వ్యతిరేకంగా. అదే మీ 2 గ్రూపులకి మధ్య. ఇప్పుడు ప్రస్తుతం ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత దుట్ట రామచంద్రరావుతో ఎట్లా ఉంది? ఇప్పుడు ఎన్నికలు చాలా సమయం కూడా దగ్గరకు వచ్చింది. అలా అల్లుడు భరతరెడ్డి మీతో కలిసి పనిచేస్తున్నాడు. అంటే దుట్టతో పూర్తి స్థాయిలో వర్గపోరు ముగిసిపోయినట్టు అనుకోవచ్చు ఎన్నికల్లో. అంటే గతంలో నేను 2014లో దుట్టా రామచంద్రరావు గారు నేను ఎదురెదురు పోటీ చేసాం, నేను గెలిచాను. 2019లో యార్లగడ్డ వెంకట్రావు గారు నేను ఎదురెదురు పోటీ చేసాం, నేను గెలిచాను. 19లో యార్లగడ్డ వెంకట్రావు గారు పోటీ చేసినప్పుడు దుట్టా రామచంద్రరావు గారు, దాసరి బాలవర్ధనరావు గారు, అట్లాగే యార్లగడ్డ వెంకట్రావు గారు కలిసి ఒక టీం కింద ఉన్నారు. అయినా నేను గెలిచాను. ఇప్పుడు 2024కి వచ్చేపాటికి రామచంద్రరావు గారికి నాకు మధ్యలో కొంత అంటే సంబంధాలు చెడిన మాట వాస్తవం. బట్ ఇప్పుడైతే అటువంటి పరిస్థితి ఏం లేదు. ఆయన హాస్పిటల్ చూసుకుంటున్నారు. వారి అమ్మాయి మాకు జడ్పీటీసీగా ఉన్నారు లక్ష్మి గారు, ఆవిడ మొన్న నామినేషన్కి వచ్చారు, క్యాంపెయిన్కి వస్తున్నారు. భరత్ రెడ్డి గారు క్యాంపెయిన్కి వస్తున్నారు. అటువంటి ఇబ్బంది ఏం లేదు. బట్ 2 క్యాంపుల్లో కూడా ఇప్పుడు నాతో పాటు 20 ఏళ్ళు తిరిగిన వాళ్ళు కానీ, రామచంద్రరావు గారితో 40 ఏళ్ళు తిరిగిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం శాశ్వతంగా మాకేమి పాలేరులు కాదు కదా కంటిన్యూస్గా మాతోనే ఉండటానికి. వాళ్ళు వాళ్ళ భావజాలం ప్రకారం మారుతున్న కాలంలో వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదో మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటారు, వాళ్ళు పోతూ ఉంటారు. బట్ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను రామచంద్రరావు గారి నాయకత్వంలో పనిచేస్తానని నేను పార్టీ అధిష్టానని చెప్పాను. భరత్ రెడ్డికి నాకు మంచి ర్యాపో ఉంది. వాళ్ళ పాప లక్ష్మి గారు కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు వంశీకి ఒక్కసారిగా రాజకీయాల మీద విరక్తి వచ్చిందా? వచ్చే ఎన్నికలకి దూరంగా ఉంటానని చెప్పటం, ఏదైతే భరతరెడ్డి వాళ్ళ వైఫ్ ఎవరైతే దుట్ట రామచంద్రరావు వాళ్ళ అమ్మాయికి వచ్చేసారి సపోర్ట్ చేస్తానని చెప్పడం, అంటే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఎన్నికల తర్వాత వంశీ విరక్తి ఏం లేదండి. నేను 2019లో తెలుగుదేశం పార్టీ తర్వాత గెలిచిన తర్వాతే ఒక 6 months లోపు అంటే రాజకీయాలు మానేద్దాం, ఇక అంటే హైదరాబాద్ వెళ్దాం, మా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉంటున్నారు, నేను ఇక్కడ ఉంటున్నాను, ఇదంతా కూడా కుటుంబ పరంగా ఇబ్బందిగా ఉంది, పిల్లలు మిస్ అవుతున్నాం అని ఇక వదిలేద్దాం, అంత ముందులాగా చారిటబుల్ యాక్టివిటీనే చేద్దాం, మా అమ్మ పేరు మీద ఉన్న సర్వీస్ యాక్టివిటీనే చేద్దామని అనుకున్నాను. కొంతకాలం దూరంగా ఉన్నాను రాజకీయాలకు చూద్దామని. బట్ కుదరలేదు, మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది, పోటీ చేస్తున్నాను. అంటే సార్ 2024లో వంశీ పోటీ చేయడు, చూద్దామండి. అంటే నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అంటే రాజకీయాల్లోకి వచ్చి మేము సంపాదించేది ఏమి ఉండదు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమో ఈ ప్రాంత ప్రజల మంచి కోసమో చేద్దాం అనుకుంటాం. ఎట్ ద సేమ్ టైం మాకు ఆ పరిస్థితులు కూడా ఉండాలి కదా, అనుకూలంగా ఉండాలి, ప్రజలకు మంచి చేయడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. చూద్దాం. అట్లాగే సార్ ఏదైతే వంశీకి నారా భువనేశ్వర్ మీద చేసిన వ్యాఖ్యలు చేసిన తర్వాత నుంచి కొంత రాజకీయంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాడు వంశీ. అందుకనే తన సహజ శైలికి దూరంగా మాట్లాడుతున్నాడు, ఆచితూచి అనేది కూడా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ. ఏంటి అసలు ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్తారు అసలు ఎన్నికల సమయం? భువనేశ్వర్ గారిని నేను చాలా గౌరవించేవాడిని, ఆవిడని అక్క అని పిలిచేవాడిని. ఈరోజు రాష్ట్రంలో ఆమెకు చాలామంది తెలిసి ఉండొచ్చు, కానీ ఇదివరకు వీళ్ళు ఎవరు తెలియదు. నేనే మాట్లాడేవాడిని, బాగా మాట్లాడేది ఆవిడ, చాలా బాగుండేవాళ్ళు నాతో. నేను ఒక రోజు ఏమైందంటే లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారు వార్తాపత్రికల్ని కరపత్రికలుగా కులపత్రికలుగా మార్చారు. ఈరోజు వార్తాపత్రికలను చూస్తున్నాం మనం.
అవన్నీ కూడా ఎట్లా అయిపోయినాయంటే వాటి స్టాండర్డ్ని దిగజార్చుకొని వికృత రూపం దాల్చి నెగిటివ్ ఐటెం రాయటమే ప్రాధాన్యతగా అసలు ఏం రాసినా కూడా నవ్విపోతురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు కూడా అనుకోకుండా ఇష్టం వచ్చిన వార్తలు రాస్తున్నారు. ఉదాహరణకి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నేను పనిచేసినప్పుడు 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అత్యుత్తమ ఎమ్మెల్యే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, ర్యాంక్ ఇవ్వటం, అదే పత్రికల్లో రాయటం, ఏదన్నా నేను ఎయిర్పోర్ట్ వాళ్ళ కోసమో లేకపోతే మల్లవల్లి వాళ్ళ కోసమో లేకపోతే రామవరపాడు వాళ్ళ కోసమో లేకపోతే ఇంకోళ్ళ కోసం నేను ఏదన్నా గవర్నమెంట్ మీద కొద్దిగా అగ్రెసివ్గా వెళ్ళినా కూడా నన్ను మంచిగానే మాట్లాడేవాళ్ళు, మంచిగానే రాసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు ఏ కారణం లేకపోయినా ఎటువంటి తప్పు లేకపోయినా కూడా ప్రతిరోజు ఏదో అవినీతి అని మట్టి అని ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు, అంటే కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, ఒక మనిషిని వ్యక్తిత్వ హననం చేయాలి, ఒక మనిషిని అతి దారుణంగా మనం ఎంత చేయగలిగితే అంత చేయాలన్నట్టే వార్తాపత్రికలు తయారైనాయి. ఈ వార్తాపత్రికలు ఇలా తయారవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది నాకు తీవ్రమైనటువంటి నా కాన్షియస్ అభిప్రాయం. అయితే లోకేష్ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి అతను ఏం చేశాడంటే వార్తాపత్రికల కన్నా కూడా సోషల్ మీడియా తను అప్డేట్ అయ్యాడు కాబట్టి సోషల్ మీడియా మీద పెట్టాడు. ఒక 1000 మంది ఉద్యోగస్తులను పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి తనకి ఎవరు ఇష్టం లేకపోతే వాళ్ళ మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఫోటోలు మార్ఫింగ్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే నేను ఆ సందర్భంలో నా మీద నా కుటుంబ సభ్యుల మీద ఇవన్నీ కూడా చాలా రకాలుగా ట్రోల్ చేశాడు లోకేష్. చేస్తే నేను ఒకరోజు లోకేష్ ఇది ఎవరికి మంచిది కాదు, నువ్వు మమ్మల్ని చేస్తున్నావు, నిన్ను కూడా వేరే వాళ్ళు ఇట్లా తాజ్ హోటల్ అని లేకపోతే ఇంకోటని అక్క పేరు మీద లేకపోతే ఇంకోళ్ళ పేరు మీద ఏదేదో పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఎవరికి మంచి సంప్రదాయం కాదు, పాలసీ మ్యాటర్గా మాట్లాడుకుందాం, నేను తెలుగుదేశం పార్టీని వదిలేసి వైసీపీకి వచ్చాను, నేను ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా కాకుండా పాలసీ మ్యాటర్ మీరు కూడా అట్లా ఉండండి అని చెప్పబోయే ప్రయత్నంలో నేను టంగ్ స్లిప్ అయిన మాట వాస్తవం. నేను టంగ్ స్లిప్ అయ్యా అంటే ఆవేశంలో నేను కామా ఫుల్ స్టాప్ కానీ వెంటనే నేను గమనించాను. ఇది జరిగినప్పుడు ఈ అసెంబ్లీలో సంఘటన జరిగినప్పుడు కూడా నేను ఐఎస్బి మొహాలీలో క్లాసెస్కి వెళ్ళాను. ఆ రోజు నాకు ఆఫ్టర్నూన్ మా క్లాస్మేట్ మా టీం లీడర్ చూపెట్టాడు, ఎన్డీటీవీలోనో లేకపోతే ఏదో ఇంగ్లీష్ ఛానల్లో చూపెట్టాడు ఆయన, ఇట్లా జరిగింది మీ అసెంబ్లీలో అని. అప్పుడు చూశాను నేను. ఆ రోజు అసెంబ్లీలో లేనా అసలు సంఘటనతో నా సంబంధం లేదు. బట్ నేను తర్వాత అన్కండిషనల్గా అపాలజీ చెప్పాను, నేను తప్పు అనుకుని మాట్లాడింది కాదు, పొరపాటున దొర్లింది, నేను మంచి చెప్పబోయి తప్పు మాట్లాడాను, సారీ అని చెప్పాను అంతే. ఇక దానికి మిగిలిన వాళ్ళు ఏంటంటే ఎవరిష్టానికి వాళ్ళు అదేదో సినిమాలో బ్రహ్మానందం ఒకళ్ళని వాటేసుకున్న తర్వాత ఎవరు చూడరు కానీ వీడే అందరి దగ్గరికి వెళ్ళి అయ్యో నేను ఆమెను వాటేసుకున్నానండి తప్పు అయిపోయిందని చెబుతుంటాడు, ఎవరు చూడని దానికి కూడా. అసలు అట్లా జరగని దానికి ఏమీ లేని దానికి కూడా తెలుగుదేశం పార్టీలో సానుభూతి కోసమో లేకపోతే లోకేష్ బాబు దగ్గర చంద్రబాబు గారి దగ్గర, చంద్రబాబు గారికి అయితే వాస్తవం తెలుసు, లోకేష్ దగ్గర మార్కులు పొందటానికి వాటికి వీళ్ళు బిగ్గర్ దాన్ ద కింగ్ అన్నట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడి నువ్వు అన్నావు అంటారు. నేను అనలేదురా బాబు అన్నా కూడా నువ్వు అన్నావు అంటారు. సరే మీరు అనుకున్నప్పుడు ఇక నేనేం చేయగలను అని వదిలేయటమే దాన్ని.